హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని మీకు చూపిస్తున్నాను. అదే సాంబార్ ఫ్రైడ్ రైస్. చాలా తక్కువ టైం ఉన్నప్పుడు పిల్లలకు క్విక్గా లంచ్ బాక్స్ రెసిపీ ఏదైనా పెట్టాలి అనుకుంటే ఇది మంచి చాయిస్. ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి 1 ఆనియన్, 2 క్యాప్సికమ్, 1 టమాటో, కర్రీ లీవ్స్, కొరియాండర్, 2 గ్రీన్ చిల్లీ. ఆ వెజిటబుల్ అన్నింటినీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకోండి. ఈ సాంబార్ ఫ్రైడ్ రైస్కు పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 స్పూన్స్ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఒక చిన్న రోల్లో 2 స్పూన్స్ గ్రౌండ్నట్స్ని వేసి కొంచెం కోర్సుగా దంచుకోండి. నాకు గ్రౌండ్నట్స్ అనేటివి పలుకులుగా కావాలి, అందుకనే నేను ఇలా దంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రౌండ్నట్స్ను పొట్టుతో సహా అలాగే వేసుకుంటాము. మిక్సీలో వేసుకుంటే ఫైన్ పౌడర్ అవుతుంది కాబట్టి నేను ఇలా దంచుకున్నాను. నార్మల్గా రైస్ వెరైటీస్కు గ్రౌండ్నట్స్ను ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటారు, కానీ ఇలా పలుకులుగా వేసి ఈ సాంబార్ ఫ్రైడ్ రైస్కు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బటర్ను యాడ్ చేయండి. మీకు కావాలంటే కంప్లీట్ బటర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఈ రైస్ను 2 పర్సన్స్కి అయ్యేటట్లు చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ పీసెస్ను వేసుకోండి. గార్లిక్ ఎక్కువగా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ ఈ ప్యాన్లో వేసేయండి. జనరల్గా ఏదైనా రైస్ వెరైటీస్ చేసేటప్పుడు కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ వేస్తాము, కానీ ఈ సాంబార్ ఫ్రైడ్ రైస్కి మాత్రము అన్నీ ఒకేసారి వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న గ్రౌండ్నట్స్ను కూడా వేసేయండి. ఇప్పుడు ఆ వెజిటబుల్స్ ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం నేను ఇక్కడ 1 స్పూన్ ఉప్పును వేసి కలుపుతున్నాను. సాల్ట్ అంతా ఆ వెజిటబుల్స్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ ప్యాన్ మీద మూత పెట్టి 5 మినిట్స్ వెజిటబుల్ కుక్ అయ్యేంత వరకు ఉంచండి. ప్యాన్ అడుగంటకుండా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఈ వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత 2 స్పూన్స్ సాంబార్ పొడిని దీనికి యాడ్ చేయండి. ఇప్పుడు ఆ సాంబార్ పొడిని 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా మసాలా అంతా వెజిటబుల్స్కి బాగా పట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ను దీనికి యాడ్ చేయండి. ఇప్పుడు ఆ రైస్కి తగినంత ఉప్పును వేసుకుని బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అండ్ ఫాస్ట్గా చేసుకునే ఈ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్సులకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సాంబార్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.